రెండు సంఖ్యల సగటు 60, అందులో మొదటి సంఖ్య యొక్క 16.66%నకు రెండవ సంఖ్య యొక్క 8.33%నకు సమానము అని అన్నాడు. సమానము అయినా అందులో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. 16.66 ఇంతకుముందు చెప్పాను మీకు. 1/6 అంటే 16 2/3 అంటారు, దాన్నే ఇలా కూడా అనొచ్చు. ఇప్పుడు 16.66 అన్నాడు. సో మనకి ఇక్కడ రెండు సంఖ్యలు కదా, ఒకదాన్ని x అనుకుందాం, ఒకదాన్ని y అనుకుందాం. ఏం చెప్పాడంటే 16.66% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సమానం అన్నాడు కదా, ఈక్వల్ టు 8.33% ఆఫ్ y అన్నమాట. ఇప్పుడు దీని అర్థం ఏంటిదంటే ఇది 1/6 అవుతుంది అనమాట. 1/6 ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. 1/6 ఆఫ్ x ఇదేమవుతుందంటే 1/12 అవుతుంది అనమాట y. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే 6 ఇది 1 టైమ్, 6 ఇది 2 టైమ్స్. ఆ y ఇటు తీసుకొచ్చేయండి. x/y ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 1/2 అనగా x/y ఈక్వల్స్ టు ఏందన్నట్టు 1:2 అన్నమాట. ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర మొత్తం ఎంత ఉందన్నాడు? మొత్తం ఇవ్వలేదు, సగటు ఇచ్చాడు. రెండు సంఖ్యల సగటు 60 అన్నాడు. రెండు సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? సమ్ ఈక్వల్ టు మొత్తం ఈక్వల్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. రెండు సంఖ్యలు కాబట్టి 260లను మనం ఏమని రాసుకోవచ్చు? 120. ఇప్పుడు 120 అనే నెంబరు మొత్తం రెండు సంఖ్యల మొత్తం, దీన్ని 1:2గా విభజించాలి. ఇందులో ఏది అడిగాడు నీకు? పెద్ద సంఖ్య ఏది అన్నాడు. పెద్దదంటే ఇదే కదా, అంటే 120ని 3 భాగాలు చేస్తే మనము ఈ లెక్కలు చేయొద్దు. మనం ఒక టిఫిన్కి వెళ్ళామనుకోండి, 3 ప్లేట్లకు 120 రూపాయలు తీసుకున్నాడు అంటే ఒక ప్లేటుకు 40 రూపాయలే కదా. అప్పుడు 2 ప్లేట్ల బిల్లు కట్టాల్సి వస్తే 2 40లు 80 అని డైరెక్ట్గా వేసుకోగలగాలి. లేదు అంటావు ఇలా వేసుకోవాలి. 3 భాగాలకు 120 అయితే 2 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి, 80 ఈజ్ ద ఆన్సర్. 80 మన ఆన్సర్ వస్తుంది.